చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఆ కానిస్టేబుల్ వరల్డ్, ఆ పోలీస్ వరల్డ్‌లోకి వెళ్ళటం జరిగింది. సినిమా స్టార్ట్ చేసే ముందు చాలామంది కానిస్టేబుల్స్‌తో మాట్లాడటం, ఇన్ఫ్యాక్ట్ మొన్న ప్రమోషన్ టైంలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళి కానిస్టేబుల్స్‌తో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జర్నీస్ అని తెలుసుకోవటం. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళ దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి అండ్ ఇంకెన్నో కథలు చెప్పాలి మన ఆడియన్స్కి. సో I feel very proud that I'm able to tell their stories and I have immense respect for them. So అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. చైతు గారు, డైరెక్టర్ గారు సార్, చైతు గారు ఇటు సార్. అంటే ఈ సినిమాతో, కస్టడీ సినిమాతో మీరు ఉప్పెన సినిమాతోటి చాలా సర్రమని ఒక రాకెట్లో దూసుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలోకి. బట్ సేమ్ టైం ఆ రేంజ్లో సక్సెస్లు సాధించలేకపోయారు ఫ్రాంక్లీ. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది మళ్ళీ చైతన్య గారి సినిమానే. సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ మరో సక్సెస్ వస్తుందా మీకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీనికి నేను ఏం బదులు చెప్పాలి నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు సక్సెస్ ఇచ్చారా? మీ హార్డ్ వర్కే మీకు సక్సెస్ ఇచ్చింది. అంటే I think success doesn't depend on one person. Obviously, Chay Garu, Nag sir, they were huge factors to the film being successful. కానీ at the same time ఆ స్టోరీ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉండింది. ఎస్పెషలీ సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చాలా హిట్ అయిపోయింది సినిమా. అండ్ మీరు ఒప్పిన తర్వాత సంక్రాంతి, బట్ అది సినిమా చేసింది సంక్రాంతి కోసం కదా. ఇంకా సక్సెస్ అయింది అన్నాను, సక్సెస్ అయింది చెప్పలేదు, ఇంకా సక్సెస్ అయింది.